దేవుడు కదిలిందాక ఓపిక పట్టు అంటున్నారా అనని, ఇబ్బంది పెడుతున్నారా పెట్టని. ఒకరోజు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆ రోజు నువ్వు వెతికిన వాడు కనపడ్డు. ఆయన వాక్యంలో ఉంది, వారు అభావులగుదురు అంటాడు. అభావులు అంటే తెలుసా, శూన్యమైపోతారు అని అర్థం. ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు. నీకు తెలియదా సంగతి? ఇక ఆ పనికి మాలిన పని ఒక్కటి తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది. కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకొక ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసే ఉంచుతాడు. నిజంగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం చేసుకుంటున్నందుకు వందనాలు. పిల్లగారా, పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు. పరీక్షను పెట్టే దేవుడికే ఆ బాధ్యత చెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ వాడిని, తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా, సాయం చేయమని అడుగు. ఏబు అదే చేశాడు. భార్య ఫెయిల్ అయింది. దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట అన్నట్టు మాట్లాడద్దు. ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూపిస్తాడు అని మనసులో తలంచి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం, ఒక్క మాట కూడా నేను నా తండ్రి నన్ను అన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏబు దేవుని పాదాలే పట్టుకున్నాడు, దేవునితోనే వ్యాజ్యం ఆడాడు, దేవుణ్ణే గోసాడాడు. తల్ల క్రిందలైన పరిస్థితుల్ని మళ్ళా చక్కదిద్ది ఏబుని రెండింతలుగా ఆశీర్వదించి మళ్ళా ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికే అప్పచెప్పు, అది దేవుని పని. శ్రమను అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించాలి, అది దేవుని పని. నీ పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. 3 సంగతులు చెప్పా. భక్తిహీనుల మాటలు లక్ష్య పెట్టకుండా భక్తి చేయటం నీ పని, నీ బాధ్యతను నెరవేర్చడం దేవుని పని. నీతి తప్పకుండా నీతి నిజాయితీలతో దేవుని ముందు నిలబడటం నీ పని. నీ నీతి కాపాడబడినట్లు నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సాయం చేయటం దేవుని పని. అగ్ని పరీక్షలో నిన్నుంచినప్పుడు తప్పించుకునే దారి వెయ్యి ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయించడం నీ పని. ఆశ్రయించిన నీకు ఏదో ఒక దారి చూపించడం దేవుని పని. ఆఖరికి నిన్ను వేధిస్తున్న వారిని సైతం, నిన్ను పీడిస్తున్న వారిని సైతం, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని సైతం, నిన్ను దూషించిన వారిని సైతం పగ తీర్చుకునేది నీ పని కాదు. వారిని దేవునికి అప్పచెప్పటం నీ పని. అప్పచెప్పిన వాళ్ళ సంగతి చూసుకోవటం ఆయన పని. ఏం కంగారు పడద్దు. మారనన్నా మారుతారు, లేకపోతే టోటల్గా ఈ భూమి మీద నుంచి అడ్రస్ అన్నా మారిద్ది వాడిది. రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. మారనన్నా మారాలి, లేదా వాడి అడ్రస్ అన్నా మారాలి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమనుంది. దేవుడు కదిలిందాక ఓపిక పట్టు అంటున్నారా అనని, ఇబ్బంది పెడుతున్నారా పెట్టని. ఒకరోజు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆ రోజు నువ్వు వెతికిన వాడు కనపడ్డు. ఆయన వాక్యంలో ఉంది, వారు అభావులగుదురు అంటాడు. అభావులు అంటే తెలుసా, శూన్యమైపోతారు అని అర్థం. మారితే సౌలు పౌలైనట్టు మారాలా, లేకపోతే హేరోదు చచ్చినట్టు పోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పని ఒకటి ఉంది, అది మీరు గుర్తించండి రా అని చెప్తున్నాడు దేవుడు. నా పని కూడా మీరు తీసుకోవాకండి, అప్పుడు నాకేం పని ఉండదు. మీ పని మీరు, నా పని నేను. మనలో కొంతమందికి తెలివి తక్కువ తనం ఏంటంటే 2 పనులు ఇల్లే చేయడానికి ట్రై చేస్తారు, చేసి మొహం పగలు కొట్టుకుంటారు. అది తప్పు. మన పని మనం, దేవుని పని అంతే. ఇది ఎరిగిన వాళ్ళు ధన్యులు.
ఈ ఒక్క విషయంలో, ప్రతి విషయంలో ఇదే వర్తిస్తుంది. దేవుడు చెప్పిన పని చేయటమే నీ పని, నీ కార్యాలు నెరవేర్చటం ఆయన పని. స్తుతించటం నీ పని, రక్షింపబడే రక్షణ మార్గాన్ని నీకు చూపించటం దేవుని పని. ప్రార్థించటం నీ పని, నీకు పరిష్కారాన్ని చూపించటం దేవుని పని. పరీక్షించటం దేవుని పని, పాస్ అవడానికి మార్గాన్ని అన్వేషించటం, దేవుణ్ణి ఆశ్రయించటం నీ పని. ఇట్లాగా నీకేం పని చెప్పాడో, ఆయన ఏ బాధ్యత తీసుకుంటాడో కొంచెం ఎరిగి నువ్వు అడుగులు వేయి, తప్పకుండా నువ్వు సఫలం అవుతావు. ఆమేన్. ఇంకేం చెప్పదలుచుకోవాలా? అయిపోయింది. మరి ఈరోజు పెందలాడు అన్నాను కదా, ఏంది ఇప్పుడు నేను చెప్పిన ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? భక్తిహీనుల్ని పట్టించుకుందామా? అపహాసకుల్ని లక్ష్య పెడదామా? మరేం చేద్దాం? ఎవడినన్నా అనుకొని మనం భక్తి చేద్దాం, మనం దేవుణ్ణి ప్రేమిద్దాం. 3 రోజులు కొన్నోడు మిడిసిపడ్డట్టు మనం మిడిసిపడ్డద్దు. మనకు సంవత్సరాలకు ఉన్నా సరే దేవుని పదాలు ఆశ్రయిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెండవది, పరిస్థితులు ఎంత విషమంగా మారిందా దేవుని వైపు చూద్దాం. నీతి మాలిన అడుగులు వేయొద్దు. మనం ఒకవేళ వేస్తుంటే వెనక్కి తీసుకుందాం. ఈరోజు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నేను సరి చేసుకుంటున్నాను తండ్రి, నన్ను మన్నించు, నేను చక్కదిద్దుకుంటాను. నా అడుగులను నీ కృపలో స్థిరపరిచి నా తప్పటి అడుగులన్నిటినీ సరిచేసి నీకు ఇష్టమైనట్టుగా నన్ను నడిపించు అని దేవుని ఆశ్రయిద్దాం. గుర్తుపెట్టుకో, ఆయన నమ్మదగినవాడు, నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏ దారి చూపించడని నువ్వు అనుకోవద్దు, తప్పకుండా నీకు దారి చూపిస్తాడు ఆయన. అన్నీ ముయ్యబడ్డాయి అని నువ్వు అనుకుంటుండొచ్చు. కాదు, నీకన్నీ ముయ్యబడి ఉండొచ్చు ద్వారాలన్నీ, కానీ దేవునికి ఎప్పుడు మరికొన్ని ద్వారాలు తెరవబడే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా చెప్తాను, అసలు ఈ పరీక్షలు కూడా లేకుండా చేయొచ్చు, అసలు ఈ బాధలు ఈ ఇబ్బందులు కూడా లేకుండా నిన్ను చేసేయచ్చు దేవుడు. కానీ ఏ పరీక్షలు లేకుండా, ఏ ఒత్తిళ్ళు, ఏ శోధనలు లేకుండా నిన్ను ఎట్లా మెచ్చుకోవాలి? రేపు అక్కడ నీకు మెప్పు ఎట్లా తేవాలి? దీన్ని బట్టి నిన్ను గనపరచాలి చెప్పు. మా అమ్మాయి ఎంత గొప్ప ఎగ్జామ్ రాసి పాస్ అయింది, ఆ ఎగ్జామే లేకపోతే, పాస్ అయిన అనుభవం లేకపోతే మరి దేన్ని బట్టి తండ్రి అతిశయపడాలి, తండ్రి ఆనందపడాలి? మీరు చెప్పండి. అసలు మా అమ్మాయికి ఏ పరీక్షలు లేవు, ఎంత గొప్పదో అంటే ఎట చూస్తాం? ఒక్కసారి చెప్పండి. మా అబ్బాయికి అసలు ఏ టెస్టులు లేవు, ఎంత గొప్పోడో అంటే ఎట చూస్తాం మనం? టెస్టు పెడితే కదా గొప్పోడో కాదో తెలియదు. ఏబు ఊరకనే నీతిమంతుడాయనా, అతడిని నీవు అన్ని ఆశీర్వదించుట చేత అతడు నిన్ను ఘనపరుస్తున్నాడు, కానీ ఉన్నవన్నీ తీసి చూడు, నీ ముఖం ఎదుటనే నిన్ను తిడతాడన్నాడు. నా ఏ బట్టలు అంటోడు కాదు, నేను చూపిస్తా అన్నాడు. పోరా, నీ చేతనైంది చేసుకోపోరా. ఏబుని ఎంత నాశనం చేస్తావో చేయి, అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దు. పోయాడు, వాడు చేయాల్సిన విభత్సం అంతా చేశాడు. ఒక్క మాట అల్లా, వాళ్ళ భార్య తిట్టమంటే భార్యని తిట్టి పంపించాడు. మురుకురాల పనికి మళ్ళీ అని దేవుని తిట్లా. చూసావా సైతానగాడు ఎంత తపన పడి ఉంటాడో. ప్రతి నష్టం, ఒంటెల్ని చంపటం, తిట్టు తిట్టు తిట్టు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకోలేను. ఎడ్లను అన్నిటినీ పోయేటట్టు చేయటం, తిట్టు 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 తిట్టు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోలేను. పిల్లల్ని చంపాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోలేను. వీడికి వాళ్ళేమో తిట్టు తిట్టు తిట్టు, నువ్వు తిడితే నేను గెలుస్తాను. ఏబు ఒక్కసారి తిట్టును, మా బంగారం కదా ఒక్కసారి తిట్టు. పాప ఎంత చెప్పినా వినడం, ఆఖరికి భార్య చేత చెప్పించాడు వాడు. చూడు, ఎక్కడ బెండు కానివాడు భార్య దగ్గర బెండు అవుతాడని వాడి నమ్మకం, సైతాన్ గాడి నమ్మకం. భార్యకు కూడా బెండు కానీ ఏబులు ఉంటారన్న సంగతి వాడికి తెలియదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు పోయినా సరే యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం కలుగును గాక అంటే ఈయన స్తోత్రం చెప్పిన ప్రతిసారి వాడి గాలిపోయింది. అసలు ఆ ఎగ్జామే లేకపోతే ఏబుకి ఘనత ఎక్కడ మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకి ఎగ్జామ్ అవసరమా అనవసరమా? ఎంతమంది ఒప్పుకుంటారు? పరీక్ష పెట్టాలా లేదా, అందులో మనం పాస్ అవ్వాలా లేదా, అప్పుడే కదా మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. మనం పొడిచిన పోటీ అని లేకపోతే మా అబ్బాయి ఎంత పోటుగాడని ఏం చెప్పుకుంటాడు ఆయన. ఆయన్ని బట్టి మనం అతిశయపడతంటే మనల్ని బట్టి ఆయన అతిశయపడాలని ఆయన ఆనందం. అర్థమైందా? ఇప్పుడు ఏబును బట్టి ఆనందపడ్డాడు. వాడు ఓడిపోయాడు దారుణంగా. ఆఖరికి శరీరం అంతా జబ్బు పెట్టి రోగంతో మొత్తి పేషెంట్ని చేస్తే ఈ రోగం దెబ్బకన్నా తిడతాడేమో అనుకున్నాడు. చిల్లపెంకు తీసుకొని దురద పెడితే గోక్కుంటా కూడా దేవుణ్ణి మయంపరిచాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఏమంటాడు తెలుసా? శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఏం యేసుకు తెలుసయ్యా నీ మార్గం? తిట్టవా ఒకసారి అంటే తిట్టవు. అసలు ఇన్ని బాధలు దేవుడు పెడతంటే నీకెక్కడా నీకు మండట్లేదు? చండాలంగా తిట్టాలి. అసలు నేనైతే తెగ తిట్టేవాడిని. ఒక్క తిట్టునాయనా ఏబు. అబ్బే, తిట్టమన్నోళ్ళని తిడుతున్నాడు కానీ దేవుడు మాత్రం తిట్టట్లా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు మెచ్చుకోవటంలో, దేవుడు ఏబును బట్టి అతిశయపడటంలో తప్పేమన్నా ఉందా? నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? భూమి మీద నా ఏబులు అంటూడు ఇంకొకడు లేడు. భూమి మీద నా ఏబులు అంటోడు ఇంకొకటి లేడు. అబ్బాయి ఎంత అతిశయపడుతున్నాడో ఏబును బట్టి, అబ్బాయి ఎంత అతిశయపడతాడో దానియేలును బట్టి, అబ్బాయి ఎంత అతిశయపడతాడో దావీదును బట్టి, ఎంత ఆనందపడతాడో అబ్రహామును బట్టి. ఎందుకు? కఠినమైన పరీక్షలను అనుమతిస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, దేవుని మహింపరిచారు. కఠినమైన శ్రమల్లో కూడా దేవుణ్ణే వెతికారు. ఏంటయ్యా నన్ను ఇలా అప్పచెప్పావేంటి? నా గతి ఏంటి? నా పరిస్థితి ఏంటి? దారి చూపివా? పర్లేదులే, చూపిపోతే పర్వాలేదు పో. నిన్ను మాత్రం ఒక్క మాట కూడా, దేవా నన్ను అప్పచెప్పావా? వదిలేసావా? ఏం చేశానయ్యా? ఎందుకు నాకు ఈ చేదైన అనుభవం? ఏమిటి నా పరిస్థితి అని బూడిదలో కూర్చొని దేవుణ్ణి అడిగాడు. అదిగో నా సమీపమున ఆయన దాటిపోవచ్చున్నాడు అన్నాడు. అదిగో నా సమీపమున ఆయన దాటిపోవచ్చున్నాడు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు. ఇంత భ్రష్టు పట్టినా, ఇంత దరిద్రం వచ్చినా, ఇన్ని బాధలు పడుతున్నా, ఇంత అప్పుల పాలయ్యి నలుగురు నవ్విపోతున్నా, నలుగురు వస్తున్నా సిగ్గులేదురా నీకు? ఇంకా దేవుడు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అంటే ఇంకా పుస్తకం ఒకటి తీసుకొని పరిగెత్తుతున్నావు. ఏం బాగుపడ్డావురా? ఏం బాగుపడ్డావమ్మాయి? ఏం దీవించబడ్డావు? నీ బ్రతుకు ఎట్లయిపోయిందో చూసుకో, నీ అవతారం ఎట్ట తగలబడిందో చూసుకో. నలుగురు వస్తున్నారు నిన్ను. నాశనం అయింది జాలదా? ఇంకా పరిగెత్తుతున్నావు. ఏమయ్యా నేను నాశనం? ఏం కావాలి? అవ్వాల్సినంత అయిందిగా. ఏమీ కాలేదు, ఏమీ కాలేదు. అలా చూపిస్తున్నాడు ఆయన. ఏమీ కాదు, రెండింతల మేలు నాకుంది.
రెండంతల ఆశీర్వాదం నాకుంది. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నా దేవుని సెలవు లేకుండా సమూలంగా నిన్ను నాశనం చేయడం దేని వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. జ్వాలలు నన్ను కాల్చజాలవు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని సెలవు లేకుండా నిన్ను కంప్లీట్గా నాశనం చేయటం ఎవ్వడి వల్ల కాదు. అంతా అయిపోయింది అనిపిస్తాడు, శూన్యం అయిపోయింది అనిపిస్తాడు, సమాజాన్ని కూడా అననిస్తాడు. మొత్తం మళ్ళా సుందరంగా మార్చి తానేందో చూపిస్తాడు. అలా చేశాడు. అనుభవించే చెప్తున్నా. నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు, హింసించే వాళ్ళని హింసించనిస్తాడు, దూషించే వాళ్ళని దూషించనిస్తాడు. ఇన్ని జరుగుతున్నా ఏమీ పట్టినట్టు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో, నీ విశ్వాసత ఏంటో నిర్ధారణ చేసుకోవటానికి. కొన్ని ప్రతికూలతలు కూడా రాణిస్తాడు, చేదైన అనుభవాలు రాణిస్తాడు. మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా, నిన్ను బట్టి రేపు మెచ్చుకోవాలి కదా. ఆయనే అడుగుతాడు, ఇన్ని శ్రమలు పెట్టాను కదా, ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా, ఇన్ని వేదనలు నీకు రానిచ్చాను కదా, నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు. నా మీద బాధ అయ్యలేదా? ఎందుకని నన్ను వదిలిపెట్టలేకపోయినావు? ఎందుకు నాకు దూరం అవ్వలేదు? నువ్వు ఎలా నన్ను హత్తుకొని ఉన్నావు అని అడుగుతాడు. కఠినమైన ఇబ్బంది కొలిమిలో, శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా, నీకు బాధ అయ్యలేదా అని అడుగుతాడు. నీ సెలవు లేకుండా నాకేది రాదుగా ప్రభా. సమస్యను అనుమతించిన నువ్వే తప్పించుకునే దారి కూడా వేస్తావు, నాకు తెలుసు. నీకు తెలియకుండా ఏది రాదుగా, అందుకే నీ వైపే చూశాను. బలా నమ్మకమైన కుమారుడా, నమ్మకమైన కుమారి, దా చూసారా నా కుమారుడు, చూసారా నా కుమారి అని నా దేవుడు మెచ్చుకుంటాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఆయన పాదాలని ఆశ్రయించు. శోధనతో పాటు తప్పించుకునే దారి ఆయనే నీకు చూపిస్తాడు. ఆశ్రయించటం నీ పని, జవాబివ్వటం ఆయన పని, అప్పచెప్పటం నీ పని, పగదీర్చటం ఆయన పని, నీతి ప్రవర్తనను కాచుకోవటం నీ పని, నీ నీతికి తగినట్టు నివాస స్థలమును వర్ధిల్ల చేయటం ఆయన పని. ప్రతి దానిలో అంతే ఉంటుంది. కళ్ళమై ప్రేమగల తండ్రి, ఈరోజు నీ సన్నిధికి నీ బిడ్డల్ని నడిపించి, నీ బిడ్డల్ని దర్శించిన ప్రతి మాట కొరకై వందనాలు.